ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం 12 రోజుల నుంచి శ్రీమద్ భగవద్గీత మాహాత్మ్య కథలని, ఆయా అధ్యాయాలలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలకి వ్యాఖ్యానం కృష్ణానుగ్రహంతో మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈ రోజున 13వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ముందుగా ఈ 13వ అధ్యాయం యొక్క మాహాత్మ్య కథని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. పూర్వం వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పినటువంటి విధానం ప్రకారం, ఓ పార్వతి, ఈ అధ్యాయం యొక్క మాహాత్యాన్ని వినడం వల్ల నీకు ఎంతో ప్రసన్నత కలుగుతుంది అంటున్నాడు. అంటే అమ్మవారికి ప్రసన్నత లేదని కాదు, అమ్మవారికి గనక ప్రసన్నత కలిగితే, ఎందుకని ఆమె ప్రకృతి స్వరూప, ప్రకృతిలో మనమంతా ఉన్నాం, మనందరికీ అటువంటి ప్రసన్నత కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇక కథలోకి వెళదాం. దక్షిణ దేశంలో తుంగభద్రా నదీ తీరంలో హరిహరపురం అనేటువంటి ఒక అందమైనటువంటి నగరం ఉంది. అక్కడ శంకరుడే హరిహర రూపంతో విరాజమానమై ఉన్నాడు. హరి హరుడు కలిసినటువంటి రూపం. ఆయనని దర్శించినంతనే సర్వశుభాలు కలుగుతాయి. తిక్కన గారు కూడా మహాభారత రచనలో హరిహర అద్వైత రూపాన్ని దర్శించి ఆయనకే అంకితం ఇచ్చాడు. సరే, ఈ హరిహరపురంలో హరిదీక్షితుడు అనేటువంటి ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. శ్రోత్రియ బ్రాహ్మణుడు అంటే ఏంటి? వేదాన్నే ప్రమాణంగా స్వీకరించి బతికేటటువంటి వాడు. అంటే వేద విహితమైన కర్మలు చేస్తూ జీవించేవాడు. ఆయన మహావిద్వాంసుడు. ఆయన భార్యను అందరూ కూడా దురాచార అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే పేరుకు తగినట్లే ఆమె ప్రవర్తన కూడా ఉండేది కాబట్టి. ఆమె భర్తకు ఎప్పుడు చెడు మాటలు చెబుతుండే, భర్తతో ఎప్పుడు సరిగ్గా కాపురం చేయడం, పేరుకు మాత్రమే భార్య. ఆమె యొక్క భర్తతో పని ఉండి ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే ఆ వ్యక్తులను ఆమె గద్దించి బెదిరించి హడావుడి చేస్తుండే. కామోన్మత్తురాలై నిరంతరం వ్యభిచారులతో తిరుగుతూ ఉండేది. నగరంలో అయితే జనసంచారం ఎక్కువగా ఉండి ఆమె కామకలాపాలకి వీలుగా ఉండేది కాదు. అందుకని నిర్జనమైనటువంటి దుర్గమమైనటువంటి అడవిని ఆమె తన యొక్క సంకేత స్థానంగా ఎంచుకుంది. అంటే ఆమె కలాపాలన్నీ కూడా అడవిలో చేస్తుంది. ఒకరోజు రాత్రి ఒక కాముకుడు కూడా రాకపోవడం వల్ల ఒక్కడ కూడా రాల. ఆమె తిరిగి ఇంటికి వచ్చేసింది. అంతలోనే మళ్ళీ ఆ అడవిలోకి వెళ్ళింది. ఆమె యొక్క మనస్సంతా కామ పరవశం అయిపోయి ఉంది. ఆమె ఒక్కొక్క పొదరిల్లు వెతుకుతూ ఉన్నది. ప్రతి చెట్టు దగ్గర చూసింది. ఎవడైనా తన పాత ప్రియుడు వచ్చాడేమోనని చూస్తూ ఉన్నది, వెతుకుతోంది. కానీ ఒక్కడు కనపడలా. ఆమెకు పిచ్చెక్కినంత పని అయింది. పెద్ద పెద్ద కేకలు పెడుతున్నది, అరుస్తున్నది.
ఆ అడవిలో అటు ఇటు పరిగెత్తుతుంది. ఆమె చేస్తున్నటువంటి ఆ ధ్వనికి, ఆ గోలకి నిద్రపోతున్నటువంటి ఒక పులి లేచి పరిగెత్తుకొని వచ్చింది. ఆ సప్పుడు విని ఎవడో తన ప్రియుడు వస్తున్నాడని ఆమె ఆశపడింది. అంతవరకు చెట్టు చాటున ఉన్నటువంటి ఆమె కనిపించడానికి బయటకు వచ్చింది. వెంటనే ఆ పులి ఆమె మీదకు దూకింది. ఆమెను నేల మీద పడేసి చంపటానికి సిద్ధపడింది. ఇంతటి అవస్థలో కూడా ఆమె పెద్దగా అరుస్తూ, ఏయ్ పెద్ద పులి, నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ముందు ఈ సంగతి చెప్పు, తర్వాత చంపుదుగు అని అన్నది. అంత ధైర్యవంతురాలు. ఆ మాటలు విని ప్రచండమైనటువంటి పరాక్రమం చూపించే ఆ పెద్ద పులి ఒక్క క్షణం తన ఆహారాన్ని తీసుకునే విషయాన్ని అటుంచి మానవ భాషలో అన్నది. ఇది ఆశ్చర్యకరం. దక్షిణ దేశంలో మలాపహ అనేటువంటి ఒక నది ఉంది. ఆ పేరులోనే ఉంది. మలము అంటే చెడు పదార్థాలు, అంటే పాపం పోగొట్టేటటువంటి నది. ఆ నదీ తీరంలో మునిపర్ణం అనేటువంటి ఒక నగరం ఉంది. ఇదంతా పులి చెబుతోంది. అక్కడ భగవానుడు పంచలింగ శంకరుడు విరాజమానుడై ఉన్నాడు. ఆ నగరంలో నేనొక బ్రాహ్మణ పిల్లవాడిని. ఆ నది ఒడ్డున ఒక్కడే కూర్చొని ఆడుకుండేవాడిని. యజ్ఞాధికారం లేని ప్రజల చేత యజ్ఞాలు చేయించి యజ్ఞభోక్తగా నేనే ఆ అన్నాన్ని తినేవాడిని. చూడండి, ఆ కుర్రాడు చేసే పని చెబుతున్నాడు. చెయ్యకూడని పని చేశాడు. యజ్ఞానికి అధికారం ఉన్నవాడి చేతనే యజ్ఞం చేయించాలి. అలా చేస్తూ యజ్ఞభోక్తగా అతడే అన్నాన్ని తినేవాడు. ఇంతేకాదు, ధనలోభం వల్ల నేను వేద పాఠశాలను కూడా అమ్ముకునేవాడిని. వేద పాఠాలు కూడా అమ్ముకునేవాడు. వేదాన్ని అమ్మకూడదు. అందుకనే వేద పండితులు ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళు దక్షిణ అడిగిందా కూర్చోకూడదు. మనం వాళ్ళ చేత 2 పన్నాలు చెప్పించుకొని వెంటనే మనమే దక్షిణ, తాంబూలం, వస్త్రాలు ఇవ్వాలి. వేద పండితులను పోషించాల్సిన బాధ్యత గృహస్థు మీదే ఉంది. ఎందుకని? వాళ్ళు వేదాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించకూడదు కాబట్టి. నా యొక్క ధనలోహం ఎంతవరకు పెరిగింది అంటే, ఆఖరికి బిచ్చగాళ్లను కూడా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము అపహరించే వరకు వెళ్ళింది. ఇతరులకు ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇచ్చేవాడిని కాదు. అప్పులు తీసుకునే విషయంలో కూడా అందరినీ మోసం చేసేవాడిని. అలా కాలక్రమంలో వయసు మళ్ళింది, వృద్ధాప్యం వచ్చింది, వెంట్రుకలు నెరసిపోయినాయి, కంటి చూపు తగ్గిపోయింది, నా దంతాలు ఊడిపోయినాయి. అయినప్పటికీ కూడా నా దగ్గర దానాలు తీసుకునే గుణం మాత్రం పోలా. ఏదైనా పర్వదినం వస్తే చాలు దర్భలు చేతపుచ్చుకొని నది ఒడ్డునే కూర్చునేవాడిని. శరీర అవయవాలు ఇంకా శిథిలమైపోతూ ఉంటే నా వంటి బ్రాహ్మణుల ఇంటికి పోయి తిని వచ్చేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను కుక్క గరిచింది. ఒక్క క్షణంలో నేల మీద పడడం, మూర్ఛపోవడం, ఆఖరికి ప్రాణాలు పోవడం కూడా జరిగిపోయింది. ఆ తరువాత నాకు పులి జన్మ ప్రాప్తించింది. అప్పటి నుండి ఈ అడవిని ఆశ్రయించుకొని నా పూర్వ పాపాలను నెమరు వేసుకుంటూ ధర్మాత్ములు, మహానుభావులు, యతులు, యోగి పుంగువులు, ఆవులు, పతివ్రతలు ఇటువంటి వాళ్ళ జోలికి పోకుండా కేవలం పాపాత్ములు, దుర్మార్గులు, కులటులు అయినటువంటి వాళ్ళని మాత్రమే చంపి భక్షిస్తున్నాను అన్నాడు. అంటే పూర్వజన్మ సుకృతం ఉండటం వల్ల మహాత్ముల్ని విడిచిపెట్టేస్తున్నాడు. నీవు కులటవి, అందువల్ల నిన్ను తప్పకుండా చంపి తినాల్సిందే అంటూ మారుమాటకి అవకాశం ఇవ్వకుండా తన కరుకైనటువంటి
పంజాతో కొట్టి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తినేసింది ఆ పులి. ఆ తరువాత యమదూతలు ఆమె ఆత్మను యమపురికి తీసుకెళ్లారు. అక్కడ యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం రక్తము, మలము, మూత్రం మొదలైన వాటితో నిండినటువంటి భయంకరమైన అసహ్యమైనటువంటి పెద్ద పెద్ద గోతుల్లోకి ఆమెను విసిరిపారేశారు. కోట్ల కల్పాల కాలం అక్కడ బాధలు అనుభవించి మళ్ళా భూలోకంలో ఒక చండాల కులంలో పుట్టింది. అప్పుడు కూడా ఆమె పూర్వ విధానంలోనే ప్రవర్తించింది. ఆమెకు కుష్ఠరోగం, క్షయ ఇటువంటి వ్యాధులు వచ్చినాయి. కంటి చూపు తగ్గిపోయింది. అలా కొంతకాలం పోయిన తర్వాత ఆమె స్వస్థానమైనటువంటి హరిహరపురం చేరుకుంది. అక్కడ శర్వాణి అయినటువంటి జంభకాదేవిని దర్శించుకుంది. అక్కడే ఆలయంలో వాసుదేవుడనేటువంటి పవిత్ర బ్రాహ్మణుడు భగవద్గీతలో 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని క్రమం తప్పకుండా నియమనిష్టలతోటి అధ్యయనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ మహానుభావును కూడా దర్శించుకుంది. ఆయన పఠిస్తూ ఉన్నటువంటి 13వ అధ్యాయాన్ని శ్రద్ధగా విన్నది. విన్నంతనే ఆమె జన్మాంతర పాపాలన్నీ నశించిపోయి ఆ చండాల శరీరం నుండి విముక్తి పొంది దివ్య దేహాన్ని ధరించి స్వర్గలోకం చేరుకుంది అని ఈ 13వ అధ్యాయం యొక్క మాహాత్యాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తే యథాశక్తి నేను మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి పాపాత్ములను కూడా ఉద్ధరించేటటువంటి మహత్తరమైనటువంటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో మొత్తం 34 శ్లోకాలున్నాయి. వీటిల్లో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని, వాటి యొక్క వ్యాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఏమిటో ముందు చూద్దాం. ఇప్పటికి మనం 2 షట్కాలు పూర్తి చేసుకున్నాం. 1 నుంచి 6 వరకు కర్మ షట్కం, 7 నుంచి 12 వరకు జ్ఞాన షట్కం, భక్తి షట్కం, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కం. ఈ జ్ఞాన షట్కానికి మొదటి అధ్యాయం ఇది. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని ఈ షట్కంలో సమన్వయం చేయబడుతుంది. శరీరం వేరు, శరీరి వేరు. శరీరి అంటే ఏంటి? శరీరాన్ని ధరించినటువంటి వాడు. దేహాలు వేరు, దేహి వేరు. ప్రకృతి వేరు, పురుషుడు వేరు. శరీర లక్షణాలు వేరు, ఆత్మ లక్షణాలు వేరు. ఈ రెండింటిని వివరంగా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. సాధారణంగా మానవుల యొక్క శరీర ధర్మాలని ఆత్మలో, ఆత్మధర్మాలని శరీరంలో ఆరోపించుకొని భ్రాంతి చెంది మోహితులై దుఃఖపడుతూ ఉంటాం మనమంతా. ఈ అధ్యాయం అటువంటి మోహాన్ని పూర్ణంగా పోగొడుతుంది. ఈ అధ్యాయంలో 8 నుంచి 11వ శ్లోకం వరకు చెప్పబడినటువంటి అమానిత్వాది జ్ఞాన లక్షణాలు ముఖ్యంగా మనం గమనించాలి. ఆత్మ సాక్షాత్కారం కోసం కావలసినటువంటి శారీరక, మానసిక క్రమశిక్షణ గురించి, సత్ప్రవర్తన గురించి, సౌశీల్యం గురించి గీతాచార్యుడు గానం చేశాడు. వేదాంతం అంటే కేవలము పారాయణ గ్రంథం, ప్రవచన భాగం కాదు. పవిత్ర జీవితం గనక లేకపోతే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం అవదు. అటువంటి శీల సంపదని అలవరుచుకోవలసినటువంటి అవసరాన్ని గురించి గీతాశాస్త్రం అనేక చోట్ల హెచ్చరిస్తూనే ఉంటుంది. శరీరం అనేది భగవన్ మందిరం.
తనలో విరాజిల్లుతున్నటువంటి పరమేశ్వరుణ్ణి గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క జీవిత లక్ష్యం. దీనికి అమానిత్వాది సుగుణములు ఆవశ్యకంగా కావాలి. ఇక ఈ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నతో మొదలవుతుంది. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితు మిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఓ కృష్ణ ప్రభు, ప్రకృతిని గురించి, పురుషుడి గురించి, క్షేత్రాన్ని గురించి, క్షేత్రజ్ఞుడి గురించి, జ్ఞానమును గురించి, జ్ఞేయాన్ని గురించి వివరంగా తెలుసుకోవాలని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు చెప్పు అంటున్నాడు. అయితే కొన్ని భగవద్గీత ప్రతుల్లో ఈ శ్లోకం కనపడదు. ఈ శ్లోకం కూడా కలిపితే 701 శ్లోకాలు అవుతాయి. ఈ శ్లోకం లేకపోతే 700. అందుకనే బహుశా శంకరాచార్యులు గారు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం రాయల. ఈ శ్లోకంలో ఏముంది? అర్జునుడి యొక్క ప్రశ్న ఉంది. అర్జునుడు భగవంతుడిని 6 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నల్లో ఉన్నటువంటి శబ్దాలు పారిభాషిక పదాలు. ప్రతి శాస్త్రంలో కూడా కొన్ని ఉంటాయి పారిభాషిక పదాలు. సైన్స్లో ఉంటాయి కదా, వాటిని ఇంగ్లీష్లో కూడా పెట్టేవాళ్ళు బ్రాకెట్లో మనం చదువుకునేటప్పుడు. వాటిని చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఆ శాస్త్రం మనకి అర్థం అవుతుంది. రసాయన, భౌతిక, వైద్య శాస్త్రాలలాగానే గీతాశాస్త్రంలో కూడా కొన్ని పారిభాషిక పదాలు ఉన్నాయి. వాటి అర్థాన్ని గురించి అర్జునుడు అడుగుతున్నాడు. ఇందులో ఉన్నటువంటి 6 ప్రశ్నలని సమన్వయం చేసి చూస్తే ప్రశ్నలు 3 అవుతాయి. ఇందులో ప్రకృతి అన్నా, క్షేత్రం అన్నా ఒకటే. అదేవిధంగా పురుషుడన్నా, క్షేత్రజ్ఞుడన్నా ఒకటే. జ్ఞానం అన్నా, జ్ఞేయం అన్నా ఈ 2 కూడా ఒకటే. ఇక భగవంతుడి యొక్క జవాబు చూద్దాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదగా. ఓ అర్జున, ఈ శరీరం క్షేత్రము అని చెప్పబడుతుంది అంటున్నాడు. దీనిని వాస్తవంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. ఇది క్షేత్రం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. క్షేత్రం అంటే భూమి అని, పొలం అని, భార్య అని కూడా, ఇల్లు అని కూడా అర్థాలు ఉన్నాయి. కానీ వేదాంత శాస్త్రంలో క్షేత్రం అంటే శరీరం. మానవ శరీరానికి క్షేత్రము అని పేరు పెట్టారు. ఈ శరీరం ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అని గీతాశాస్త్రంలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అది కదా. పొలంలో వ్యవసాయదారుడు చక్కటి పంటను పొందగలిగినట్లుగా ధర్మక్షేత్రమైనటువంటి ఈ శరీరంలో సాధన చేసినటువంటి సాధకుడు ఆత్మ సాక్షాత్కారాన్ని అనేటువంటి మహాఫలాన్ని పొందగలుగుతాడు. ప్రాకృతమైనటువంటి పుణ్యం వల్ల ఈ మానవ క్షేత్రం అంటే ఈ మానవ దేహం లభిస్తున్నది ఎవరికైనా. దేవతా క్షేత్రం కంటే మానవ క్షేత్రమే గొప్పది అని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఎందుకని? దేవతలు పుణ్యం చేయలేరు, కొత్తగా చేసిన పుణ్యాన్ని ఖర్చు మాత్రమే పెట్టగలరు. అంటే కర్మాచరణం చేసే అధికారం మానవ దేహానికి మాత్రమే ఉంది. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి క్షేత్రమునందే అర్హత ఉంటుంది. శరీరము తనకంటే వేరు అని ఎవడు తెలుసుకుంటాడో వాడు క్షేత్రజ్ఞుడు. అంటే శరీరం కంటే శరీరి వేరుగా ఉన్నాడు, దేహం కంటే దేహి వేరుగా ఉన్నాడు.
అతడే క్షేత్రజ్ఞుడు అవుతాడు. ఓ అర్జున, అన్ని క్షేత్రాలలో క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకో అంటున్నాడు. అంటే ప్రతి దేహంలో కూడా నేనే ఉన్నాను అంటున్నాడు. క్షేత్రముల గురించి, క్షేత్రజ్ఞుని గురించి సరిగ్గా తెలుసుకోవటమే జ్ఞానము అని నా అభిప్రాయం అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో క్షేత్రజ్ఞుని గురించి, జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు పరమాత్మ. అంటే అన్ని క్షేత్రాలలో భాషిస్తూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు భగవంతుడు. ఎట్లా? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని 18వ అధ్యాయంలో 61వ శ్లోకంలో చెప్పాడు. అంటే సర్వభూతముల యొక్క హృదయ స్థానంలో నేనే ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు. భగవంతుడు మన హృదయంలో, మనకి అతి సమీపంలో ఉంటే మనం ఎందుకు భయపడాలి? తమేవ శరణం గచ్చ సర్వ భావేన భారత అని కూడా 18వ అధ్యాయంలో 62వ శ్లోకంలో చెప్పాడు పరమాత్మ. ఆ పరమ పురుషుని యొక్క సర్వభావముల చేత శరణు పొందమని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనందరినీ. ఇక జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు పరమాత్మ. ప్రపంచంలో రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, అనేక జ్ఞాన విషయాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, రసాయనిక శాస్త్రం అని, భౌతిక శాస్త్రం అని, ఇంజనీరింగ్ అని, ఖగోళ శాస్త్రం అని, వైద్య శాస్త్రం, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ లౌకిక విద్యలు, ఇవన్నీ కూడా ప్రాపంచిక విద్యలే. ఏ విద్యను గ్రహిస్తే సర్వమును గ్రహించగలుగుతాడో అదే వాస్తవమైన జ్ఞానం. అదే క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న భేదాన్ని గ్రహించగలిగే విద్య. వాస్తవానికి నశించిపోయేది క్షేత్రం, కానీ నాశనం లేనటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఇటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే జ్ఞానము అని భగవంతుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదకృతాం. అర్జున, భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశం, ఈ 5ంటిని పంచభూతాలు అంటారు. అహంకారము, బుద్ధి, అవ్యక్తం, జ్ఞానేంద్రియాలు 5, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఇంద్రియ విషయమైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 5. ఈ మొత్తం కలిపితే 24. ఈ 24టిని తత్వాలు అంటారు. అంటే కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియ సమూహం, చేతనం, ధృతి అనేటువంటి వికారాలతో కూడి ఉండేది క్షేత్రమని సంగ్రహంగా చెప్పాడు పరమాత్మ. అంటే క్షేత్రం 24 తత్వాలతో కలిసి ఉంటుంది. ఆ 24 ఏంటనేది మనం ముందు చెప్పుకున్నాం. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, అలాగే అహంకారము, బుద్ధి, అవ్యక్తం, ఇవన్నీ కలిపి. అయితే క్షేత్రం యొక్క లక్షణాలతో గాని, క్షేత్ర వికారాలకు గాని ఆత్మతత్వంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఆత్మ వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఆత్మ శాశ్వతమైంది, వికారాలు లేనటువంటిది.
జనన మరణాలు లేవు దానికి. అటువంటి ఆత్మ క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం. ఇక జ్ఞాన లక్షణాలు చెబుతున్నాడు వరుసగా 8వ శ్లోకం నుంచి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. దీంట్లో 2 శ్లోకాలు మాత్రమే నేను చదివి వినిపించాను. వీటి వ్యాఖ్యానాన్ని మనం చూద్దాం. ఇప్పుడు 8 నుంచి 12 వరకు ఉండే శ్లోకాలు ఇవి. ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు. ఇక్కడ అంటే ఇవన్నీ ఈ లక్షణాలు విందాం ముందు. అసలు అంటే జ్ఞాని యొక్క లక్షణాలు వాస్తవంగా మాట్లాడితే తనను తాను పొగడుకోకుండా ఉండటం, డంబాలు చెప్పకుండా ఉండటం, కుటిలత్వం లేనటువంటి రుజువర్తనంతో ఉండటం, ఓర్పు కలిగి ఉండటం, హింస చేయకుండా ఉండడం, గురుసేవ చేయడం, బాహ్య అభ్యంతర శుచిత్వం కలిగి ఉండటం, స్థిరబుద్ధి కలిగి ఉండడం, మనోనిగ్రహం కలిగి ఉండడం, ఇంద్రియ విషయాల పట్ల ఆశ లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండడం, జననం మరణం ముసలితనం రోగం దుఃఖములు ఎందలి దోషాలను గమనిస్తూ ఉండడం, భార్య పుత్రుడు ఇల్లు వీటి పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, అనాత్మ వస్తువుల యందు ఆసక్తి లేకుండా ఉండడం, ప్రియమైన అప్రియమైన కలిగితే సమభావంతో ఉండడం, భగవంతుడి యందు అనన్య భక్తి కలిగి ఉండటం, ఏకాంతవాసం చేయటం, జనసమూహం నుండి దూరంగా ఉండడం, నిరంతరము ఆధ్యాత్మిక చింతనం చేయడం, మోక్షమునందే ప్రయోజనం కలిగి ఉండడం. ఈ పైన చెప్పినటువంటిదంతా కూడా జ్ఞానం. దీనికి భిన్నంగా ఉండేది అజ్ఞానం. గీతాశాస్త్రంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ శ్లోకాలు అత్యంత ప్రధానమైనవని సాధకులు భావించాలి. నిత్య దైనందిన జీవితంలో సాధకులు ఉండవలసినటువంటి తీరుతెన్నులు, నైతిక ప్రవర్తనం, ధార్మిక ప్రవృత్తి, శీల సంపద వీటన్నింటి గురించి గీతాచార్యుడు మరొక్కసారి స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ భక్తి యోగంలో చెప్పబడినటువంటి భక్తుడి యొక్క లక్షణాలే ఇంచుమించు ఈ శ్లోకాల్లో కూడా కనిపిస్తాయి. నిత్య దైనందిన జీవితం వేరు, జీవిత ప్రవర్తన వేరు అని అనుకుంటేటువంటి మూర్ఖులకి ఆత్మజ్ఞానం ఒక్కనాటికి కలగదు. జీవితంలో ప్రతి విషయాన్ని వేదాంతమయం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇక్కడ 20 సుగుణ సంపదలని భగవంతుడు గానం చేశాడు. 20 లక్షణాలు, 1, 2 కాదు. వీటిని తప్పకుండా గీతా భక్తులు మననం చేసుకొని తమ యొక్క నిత్య జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. అమానిత్వం అన్నాడు మొదటిది, అంటే వినయ సంపద. తనను తాను పొగుడుకోకుండా ఉంటాం. తర్వాత అంధభిత్వం అన్నాడు, అంటే డాంబికంగా ప్రవర్తించడం. అంటే తన దగ్గర జ్ఞానం లేకపోయినా కూడా మహాపండితుల్లాగా నటించడం. ఇది అజ్ఞాన లక్షణం. కాబట్టి డంబరాహిత్యం ఏదైతే ఉందో అది జ్ఞానం అవుతుంది. మూడోది అహింస. మనస్సుతో గాని, వాక్కుతో గాని, శరీరంతో గాని ఏ ప్రాణికి కూడా బాధ కలిగించకుండా ఉండటమే అహింసావ్రతం. ఇక క్షాంతి,
మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.